ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ పర్యావరణ ప్రేమికులు, భద్రాచలం వాసి, వృక్షమిత్ర అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ గోళ్ళ భూపతిరావు గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్కారం సార్. సార్, మీ బాల్యము, మీ చదువు, మీ తల్లిదండ్రుల వివరాలు, ఉద్యోగ వివరాల గురించి మాతో పంచుకుంటారా? తప్పనిసరిగా. అందరికీ నమస్కారాలు. నా పేరు గోళ్ళ భూపతిరావు. మాది భద్రాచలం గ్రామం. మేము ఆ పుట్టిన రోజుల్లో భద్రాచలం చాలా చిన్న గ్రామం. మా తల్లిదండ్రులకి నేను ఇంకో ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నాము. నా విద్యాభ్యాసం అంతా కూడా భద్రాచలంలో జరిగింది. ఆ తర్వాత రకరకాలైన ఉద్యోగాలకి నేను ప్రయత్నం చేయడం జరిగింది. మా పెద్దలు నన్ను రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి పంపాలని చెప్పి చూస్తుండేవాళ్ళు. కానీ యాదృచ్ఛికంగా నేను ఉద్యానవన శాఖలో విస్తరణాధికారిగా నియమించబడ్డాను. నా మొత్తం సర్వీస్ అంతా కూడా ఐటీడీఏలో సుమారు 25 సంవత్సరాలు జరిగింది. ఆ 25 సంవత్సరాల్లో కూడా నేను గిరిజనులతో మమేకమై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. నా ఉద్యానవన శాఖ అంటే పూలు, పళ్ళు, వాళ్ళ జీవన విధానంలో అవి కూడా కల్పించి వాళ్ళని ఏదైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఇంకా పైకి తీసుకురావడానికి ఐటీడీఏ చేసే కార్యక్రమాల్లో మేము ప్రధాన పాత్ర పోషిస్తుంటాము. ఆ విధంగా 25 సంవత్సరాల్లో నేను సుమారు 16 మండలాల్లో పనిచేసి ఆ గిరిజనుల సేవలన్నీ కూడా నేను వాళ్ళకి పూర్తిగా అందించాను. దాంట్లో నాకు ఎంతో తృప్తినిచ్చింది. సార్, మీ కుటుంబము, మీ వివాహ జీవితము, మీ పిల్లలు, వాళ్ళ చదువుల గురించి మాతో ఏమైనా పంచుకుంటారా? తప్పకుండా. అది నేను ఉద్యోగ ప్రస్థానంలోకి వెళ్ళిన తర్వాత 1977వ సంవత్సరంలో నేను ఉద్యానవన శాఖలో అపాయింట్ అయ్యాను. 1980వ సంవత్సరంలో నేను ఇల్లందులో పనిచేస్తున్న సందర్భంగా నాకు వివాహం జరిగింది. మా శ్రీమతి పేరు మంజులారాణి. తర్వాత భద్రాచలం నాకు ట్రాన్స్ఫర్ అవ్వటం, ఇక్కడి నుంచి మా ఉద్యోగ ప్రస్థానంతో కూడా ముందుకు సాగింది. ఈ ఉద్యోగ ప్రస్థానంలో నాకు సుమారు 8 అవార్డులు వచ్చినాయి. అవన్నీ కూడా అంతా ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్. నాకు జవహర్ రెడ్డి, బుద్ధప్రకాష్, జేసీ శర్మ, తివారీ వాళ్ళు ఇవ్వటమే కాకుండా అప్పటి రస్తోగైన డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిపబ్లిక్ పరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్ నాకు ఖమ్మం పిలిపించి నాకు డిస్ట్రిక్ట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అలా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో అవార్డులు మనం సాధించాం. తదుపరి మాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుట్టారు. యాక్చువల్గా నా వివరాలు ఇంకా మీకు చెప్పాలని అంటే కొద్ది బాధాకరమైన విషయం ఏంటంటే నాకు 10 సంవత్సరాల వయసులోనే మా నాన్నగారు చనిపోయారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చనిపోయినందుకు ఎవరు బాధపడలేదు. ఈ కుర్రవాడి భవిష్యత్తు ఏంటి, ఇంత చిన్నపిల్లవాడు ఏం జరుగుతాడు, ఏం చేస్తారని చెప్పి అన్నారు. మా అమ్మగారు చనిపోయి ఎక్కడుందో దేవత నన్ను చదివించి ఇంత పైకి తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత ఆమెకు దక్కుతుంది. మనం ఎంతైనా సరే అమ్మ రుణం తీర్చుకోవాలని చెప్తుంటాము. నా విషయంలో జరిగింది, అందరి విషయంలో కూడా అమ్మ యొక్క పాత్ర అంత అమోఘంగా ఉంటుంది. ఆ సందర్భంలో నాకు 2 పిల్లలు జన్మించిన తర్వాత నేను అనుకున్నాను, అప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఓన్లీ ఇక్కడే విద్యాభ్యాసం ఉండేది, ఇక్కడ డిగ్రీ కూడా ఉండేది కాదు. నేను బయట నుంచి డిగ్రీ చేశాను. తదుపరి నేను ఏదైతే ఈ చదువు కోల్పోయానో ఆ చదువు మా పిల్లలు కూడా కోల్పోకూడదని మా అబ్బాయికి నేను ఎప్పుడు చెప్తుండేవాడిని. అతని పేరు గోళ్ళ వరుణ్ కుమార్. నేను చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటించి చాలా హయ్యెస్ట్ మార్క్స్ తోటి ఆయన కాకతీయ మెడికల్ కాలేజీలో ఆ రోజుల్లో చాలా తక్కువ సీట్లు ఉండే రోజుల్లో ఎంబీబీఎస్ సీట్ సాధించి పూర్తి చేసి ఒకరోజు నా దగ్గరికి వచ్చి, డాడీ మీరు నాకుతో చెప్పారు కదా, ఎవరు సాధించలేని సాధించాలని చెప్పారు కదా, నేను అమెరికా వెళ్ళి అక్కడే ఎండీ చేసి మీ యొక్క ఏదైతే అంబిషన్ ఉందో నేను తీరుస్తానని నాకు చెప్పారు. నీ ఇష్టం అని చెప్పాను. ఆయన డైరెక్ట్గా నేనేమి డబ్బులు ఇవ్వలేదు కూడా ఆయనే ఈసీఎఫ్ఎం ఎగ్జామ్ ఉంటుంది, అది అందరికంటే ఎక్కువ రాసి 98% స్కోర్ చేసి ఎంతో ప్రఖ్యాత పేరు ఉన్న మిచిగన్ అనే యూనివర్సిటీలో ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు. ఆ తర్వాత అతనికి వివాహం అయింది.
అతని భార్య కూడా సౌమ్య, ఆమె కూడా డాక్టరు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం రిచ్మండ్ అనే వర్జీనియా స్టేట్లో ఉంటున్నారు. మా అమ్మాయి, ఆ అమ్మాయి పేరు స్వప్న. ఈయనకి నేను ఎంకరేజ్మెంట్ చేయటం ఇవన్నీ కూడా గమనించి నన్ను అడిగింది ఒకరోజు, డాడీ మీరు సహజంగా మగపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఒక నానుడు ఉంది, మరి నేను అమ్మాయిని కదా, నాకు కూడా అన్నలాగా గౌరవం ఇచ్చి నన్ను కూడా బాగా చదివించాలని చదవమని చెప్పాను నేను. అదేవిధంగా ఆమె కూడా చదివింది, కానీ అందరూ కూడా మెడిసిన్ సీట్ సాధించలేరు కదా. ఆమె ఇంజనీరింగ్ సాధించి డిస్ట్రిక్ట్ సంపాదించింది. చేసి మా బంధువు ఒక అతనితో వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కొంతకాలం అమెరికాలో ఉండి ప్రస్తుతం వాళ్ళు కెనడాలో టొరంటో అనే ఊర్లో ఉంటున్నారు. అక్కడే వాళ్ళు స్థిరపడ్డారు. సార్, మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ సేవా కార్యక్రమానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మంచి ప్రశ్న అడిగారు. నా ఉద్యోగ ప్రస్థానం 35 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఏమి చేయాలి అని నేను ఆలోచించుకుంటున్న సమయంలో భద్రాచలంలో కొంతమంది ప్రముఖులు, బొలిశెట్టి రంగారావు, తర్వాత క్రెస్ట్ రెడ్డి గారు, వైవి గణేష్ అని ఇప్పుడు ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ ఆయన, వీళ్ళ ముగ్గురు కూడా 2012లో గ్రీన్ భద్రాద్రి ఒక సంస్థను స్థాపించి వాళ్ళు అప్పుడే మొక్కలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను అప్పటికే 2012లో ఐటీడీలో సర్వీసులో ఉన్నాను. వారు నా దగ్గరికి వచ్చి మీ యొక్క సేవలో మా గ్రీన్ భద్రాద్రిలో మీరు ఇవ్వాలి అని అడిగారు. వాళ్ళటు వెళ్ళిన వెంటనే రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చారు, మీ సేవలు మాకు కావాలి, మీరు కూడా మా దగ్గర చేయాలని అడిగారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మీ సేవలు నాకు చేయాలి అంటే వాళ్ళందరికీ నేను ఏం చెప్పానంటే, నేను ఆలోచించి ఏమి చేయాలనేది నిర్ణయం చెప్తాను అని చెప్పి ఒక 2 రోజులు ఆలోచించిన తర్వాత నేను నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఉద్యానవన శాఖ, ఆ మొక్కల దాంట్లోనే మన భద్రాచలాన్ని చూస్తే ఎటువంటి ఈ వీధుల్లో ఒక సుమారు 30-40 సంవత్సరాల క్రితం ఎటువంటి మొక్కలు ఉండేవి కావు. ఇప్పుడు మీరు చూసారు ఎంత తేడా ఉందో. ఈ భద్రాద్రిని పచ్చ హరిత భద్రాద్రిగా తీర్చిదిద్దాలి అనే యాంబిషన్ తోటి నేను గ్రీన్ భద్రాద్రిలో ఉండాలనే విధంగా నేను నిర్ణయం చేసుకొని వాళ్ళకి నేను నా కబురు పంపాను. నేను గ్రీన్ భద్రాద్రిలో రావాలనుకుంటున్నాను, నేను అందులోనే నా యొక్క శాశ్వత జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటానని నేను చెప్పడం జరిగింది. మా పిల్లల్ని కూడా సంప్రదిస్తే అదే మంచిది డాడీ అని చెప్పారు. ఆ తర్వాత మాత్రమే నేను లయన్స్ క్లబ్ లాంటి వాటిలోకి రావడం జరిగింది. ఇక నా గ్రీన్ భద్రాద్రి ప్రస్థానం అనేది తర్వాత మీకు అన్ని వివరాలు కూడా నేను పూర్తిగా చెప్తాను. గ్రీన్ భద్రాద్రిలో మీ ప్రవేశం ఎలా జరిగింది సార్? స్వతహాగా నేను మొక్కల ప్రేమికుడే కాబట్టి మొక్కల్ని పెంచాలనే దృక్పథంతో ఉంటాం మేము ఎప్పుడు కూడా. నా 35 సంవత్సరాల్లో కూడా 1,50,000 పైచులకు మొక్కలు గిరిజనులతో నాటించడం జరిగింది. ఇప్పుడు అవన్నీ కూడా దాని ఫలాలన్నీ వచ్చి ఆ గిరిజనులందరూ కూడా వాటిని అనుభవిస్తున్నారు. ఇప్పటికీ నేను భద్రాచలంలో ఎవరైనా కనపడితే ఆ గిరిజనులు నాకు వచ్చి, నమస్కారం సార్, మీరు ఇచ్చిన మొక్కలని మా దగ్గర ఉన్నాయి, ఆ పళ్ళు కూడా వస్తున్నాయని చెప్తుంటారు. రకరకాల వృత్తులు ఉంటాయి, కానీ ఎక్కువ తృప్తినిచ్చే వృత్తి ఏంటంటే ఈ పర్యావరణాన్ని కాపాడటం. ఈ గ్రీన్ భద్రాద్రి అనేది పర్యావరణాన్ని కాపాడి మన చుట్టూ ఉన్న సమతుల్యతని కాపాడి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉండేదే ఈ గ్రీన్ భద్రాద్రి సంస్థ. ఆ గ్రీన్ భద్రాద్రి సంస్థను స్థాపించినప్పుడు అందులో మామూలు కూడా ఎవరిని చేర్చుకోలేదు. భద్రాచలంలో ఉన్న ప్రముఖులు సుమారు 100 మంది ఉంటారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల వాళ్ళు, ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా అందులోనే ఉంటారు. వాళ్ళందరితో కృషితోటి ప్రతి సంవత్సరం కూడా మేము సుమారు ఒక 1,500 నుంచి 2,000 మొక్కలు తీసుకొచ్చి భద్రాచల వీధుల్లో అన్ని చోట్ల కూడా మేము నాటుతుంటాము. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. భద్రాచలం లాంటి గ్రామంలో 50 డిగ్రీల మించిన ఎండ వస్తుందని, మరి ఈ ఎండను తట్టుకోవాలంటే మనము ఆ గ్రీనరీని భద్రాచలంలో పెంచాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు ఓజోన్ పొరని, మీరంతా వినే ఉంటారు. అది ఏదో కాదు. ఓజోన్ పొర అంటే ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలు కిందకి వచ్చినప్పుడు భూమి నుంచి ఒక 20 కిలోమీటర్లలో ఓజోన్ పొర ఉంటుంది. ఆ ఓజోన్ పొరన అతి నీల కిరణాలు తగిలినప్పుడు వెంటనే ఆ ఆక్సిజన్ విచ్ఛిన్నం అవుతుంది. ఆ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడేదే ఈ ఓజోన్ పొర. అప్పుడు ఏమవుతుందంటే దాని నుంచి డైరెక్ట్గా ఆ అతి నీలలోహిత కిరణాలన్నీ కూడా కాన్సన్ట్రేషన్ తగ్గి కిందకు వస్తాయి. అలా ఓజోన్ పొర లేకుండా ఆ కిరణాలన్నీ వస్తే మనం భూమి మీద మనం నిలవలేం.
అది ఉండబట్టి దాన్ని తగ్గించి ఆ ఓజోన్ పొర మనం కాపాడుతుంది. ఇప్పుడు ఆ ఓజోన్ పొరకే ప్రమాదం వచ్చి అందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. దాని ఎఫెక్టే ఎలినోస్ అంటే సముద్రం మీద ఉండే ఏదైతే వేవ్స్ ఉంటాయో ఆ కెరటాల మీద ఆ వేవ్స్ అన్నీ కూడా ఇటు ఈ జనావాసాల్లోకి వచ్చేసి మనం ఊహించని విధంగా ఎండని మనకి వచ్చేట్టు చేస్తున్నాయి. అవి తగ్గించడాలంటే ఒకటే మార్గం ఉంది, మనం మొక్కలు పెంచడమే దానికి శరణ్యం. మీరు ఢిల్లీ నుంచి అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు. ఆ సంస్థ పేరు సార్? చెప్తాను అన్ని వివరాలు. నా గ్రీన్ భద్రాద్రి ప్రస్థానంలో మేము ఇప్పటివరకు సుమారు 50,000 పైచిలకు మొక్కలు నాటడం జరిగింది. వాటిని అవెన్యూ ప్లాంట్స్ అంటారు. అవి ఒక 25,000 కాలనీస్లో మేము ఇచ్చాము. ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నప్పుడు మా కార్యక్రమాలను మేము ఫేస్బుక్లో పెడుతుంటాం. ఆ ఫేస్బుక్లో చూసిన థోమస్ రైట్ అని ఉత్తరప్రదేశ్లో ఉంటారు ఆయన, బాబు జగజీవన్ రామ్ గారు గత 30 సంవత్సరాల క్రితం ఆ యొక్క సంస్థను స్థాపించారు. ప్రతి సంవత్సరం కూడా రామ్లీలా మైదానంలో ప్రముఖులైన వాళ్ళని పిలిపించి వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకి అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అనేది ఇస్తారు. నాకు తెలంగాణ నుంచి నలుగురిని పిలిచారు. ఆ నలుగురిలో నేను ఒకడిని. నేను డైరెక్ట్గా నాకు అక్కడ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు జితేంద్ర అని వరంగల్లో ఉంటారు, వారి నుంచి నాకు ఆహ్వానం అందింది. ఆహ్వానం ప్రకారం నేను ఢిల్లీ వెళ్ళి ఆ రామ్లీలా మైదానంలో రోజు ఉండి మేము ఆ అవార్డు థోమస్ రైట్ గారి దగ్గర నుంచి నేను తీసుకోవడం జరిగింది. వారు ఆ సందర్భంగా తెలంగాణ నుంచి వచ్చిన మీ నలుగురిని కూడా మమ్మల్ని స్టేజ్ మీదకి పిలిచి దానికి మన తెలంగాణ నుంచి కొంతమంది ఎంపీలు కూడా అక్కడే రావడం జరిగింది. ఎందుకంటే అది బాబు జగజీవన్ రామ్ అంటే ఆయన సమకాలికులు చాలామంది ఉన్నారు మన రాష్ట్రంలో కూడా. వీళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు. ఎంతో ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇచ్చారు. దానికి మన భారతదేశం నుంచి కాకుండా నేపాల్, బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి పిలిపించారు. ఆ అవార్డు తీసుకోవటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మీ ఇన్స్పిరేషన్తో మీ పిల్లలు ఏవైనా అవార్డు సాధించారా? తప్పనిసరిగా. నేను ఎప్పుడు మా కుమారుడికి నేను చెప్తుండేవాడిని, నువ్వు కూడా అక్కడ ఉద్యోగం చేయటమే కాదు, అక్కడ నువ్వు నీ యొక్క తెలివితేటని వాటిని ఉపయోగించి నువ్వు కూడా అత్యున్నతమైన అవార్డులు సాధించాలని చెప్పి నేను మా బాబుకి చెప్పడం జరిగింది. సహజంగా ఆయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలో వాళ్ళు జంక్ ఫుడ్స్ తింటారు, బర్గర్స్, పిజ్జాస్. అవి తినటం వల్ల వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ వస్తుంది. మన ఇండియన్స్కి రాదు అది. ఆ స్టమక్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి అతను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక రీసెర్చ్లో పాల్గొని 1 సంవత్సరం కష్టపడితే అతనికి ప్రెసిడెన్షియల్ అవార్డు అని లాస్ వెగాస్ అనే ఒక ఊరిలో ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ తోటి ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ అవార్డు. మన ఆసియా కంట్రీ నుంచి మొదటిసారిగా ఆ అవార్డు తీసుకున్న వ్యక్తి మా సన్. మీకు రాష్ట్ర ప్రభుత్వం హరితోత్సవ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఇచ్చారు. ప్రభుత్వానికి మిమ్మల్ని నామినేట్ చేసింది ఎవరు? నేను మా గ్రీన్ భద్రాద్రి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న రోజులలో ఇక్కడ పివి గౌతమ్ అని ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉండేవారు. ఒక 3 కార్యక్రమాలకి నేను ఆయన ఇన్వైట్ చేశాను. ఆయన ఆ కార్యక్రమాలకు అటెండ్ అయిన తర్వాత వెళ్ళిపోతూ నాతో ఒక మాట అన్నాడు. ఆయన మీది ఒక ఎన్జిఓ అయి ఉండి ఇంత పెద్ద ట్రీ గార్డులు, ఇంత పెద్ద మొక్కలు వేస్తున్నారు, గవర్నమెంట్ అయి ఉండి మేము చేయలేకపోయాం, అది మాకు అటువంటి అవకాశాలు లేవు, చాలా గొప్ప మంచి పని చేస్తున్నారు, ఐ విల్ అప్రిషియేట్ అని అక్కడ స్పాట్లోనే చెప్పారు ఆయన. అది జరిగిపోయింది. ఈ లోపల రిపబ్లిక్ డే వచ్చింది. 26వ తారీఖు రిపబ్లిక్ డే జరుగుద్ది ఎప్పుడు కూడా. 2023వ సంవత్సరం అన్నమాట. రాత్రి 9 గంటలప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఐటీడీ ఆఫీస్ నుంచి. మిమ్మల్ని రేపు ఉదయం 7:30 గంటలకి గెస్ట్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు పిఓ గారు. అదే రోజు మీకు డయాస్ నుంచి మీకు బెస్ట్ సర్వీస్ అవార్డు కూడా ఇవ్వబోతున్నారు, పిఓ గారు మీకు చెప్పమన్నారని ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. నేను మామూలుగా అది ఆళ్ళ కార్యక్రమం జరుగుతుంటే ఉదయం నేను అక్కడికి వెళ్ళి 7:30 పక్కన నేను నిలబడున్నాను. వాళ్ళు వరసమ్మట పిలుస్తున్నారు ఒక్కొక్కరిని, పైకి రండి అని. నన్ను చూశాడు పిఓ గారు, అతను పిలవండి అన్నాడు. నన్ను పైకి పిలిచారు, అక్కడ కూర్చోబెట్టి మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకే అప్రిషియేషన్, మంచి ఎవరైతే ప్రతిభ చూపించారో వాళ్ళకి అవార్డులు ఇస్తుంటారు. అదర్ దాన్ గవర్నమెంట్ ఓన్లీ మాత్రం నాకు మాత్రమే ఆ అవార్డు నాకు ఇచ్చారు, ఇది పిఓ గారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రము
ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కార్యక్రమం నిర్వహించింది ఆఖరి రోజు. అందులో అన్ని కలెక్టర్లకు కూడా మీ యొక్క పరిధిలో ఉన్న ఈ పర్యావరణాన్ని కృషి చేసే ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు ఒక్కళ్ళనే ప్రపోజ్ చేయండి అని వాళ్ళకి ప్రపోజల్స్ వచ్చాయి. ఆ కలెక్టర్ గారు వెంటనే ప్రాజెక్ట్ ఆఫీసర్కి పంపించాడు. మీ పరిధిలో ఎవరు మంచిగా ఉన్నారంటే ఆయన ఏం చేశాడంటే, నాకు తెలియదు కదా ఎవరు కూడా, ఆయన ఒక 4 కమిటీని ఫామ్ చేశాడు. ఇదంతా నాకు తెలియదు. 4 కమిటీని ఫామ్ చేసి వాళ్ళు ఊర్లో ఉన్న అందరిని ఎంక్వైరీ చేసి నా పేరు పిఓ గారికి ప్రపోజ్ చేశారు. దాని మీద పిఓ గారు ఓకే అని నాకు చెప్పిన తర్వాత అప్పుడు నాకు కాల్ చేశారు. మిమ్మల్ని హరితోత్సవ అవార్డుకి మేము స్టేట్ అవార్డుకి సెలెక్ట్ చేశాము, మీరు డైరెక్ట్గా రవీంద్ర భారతికి వెళ్ళి మీకు 43వ నెంబర్ సీట్ అలాట్ చేశాము. అక్కడ సీట్లు పెట్టారు, ఎవరు ఒక దాంట్లో కూర్చోడానికి వీలేదు. ఆ 43లో నా పేరు రాసింది. ఆ 43 దగ్గరికి నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ శాంతకుమార్ గారు ఉన్నారు, ప్లస్ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ అయిన వారి చేతి మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్లో మీ సేవలు, మిల్విన్ జోన్స్ ఫెలోషిప్ ఎవరిచ్చారు అంటే ఏమిటి? నా యొక్క గ్రీన్ భద్రాద్రి ప్రస్థానం జరుగుతున్న సందర్భంలో భద్రాచలంలో మేము ఏదైతే సేవలు చేస్తున్నామో లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా విస్తృతమైన సేవలు చేస్తున్నారు. అప్పుడు నేను మనం కూడా ఎందుకు లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వకూడదనే ఉద్దేశం మీద నేను ఒకసారి గూగుల్ సైట్లోకి వెళ్ళి లయన్స్ క్లబ్ వివరాలు తెలుసుకున్నాను. అది ఒక 100 సంవత్సరాల క్రితం మెల్విన్ జోన్స్ అనే అతను న్యూయార్క్లో ఈ యొక్క సంస్థను స్థాపించి 145 దేశాల్లో 8 లక్షల మంది సభ్యులతోటి ప్రస్తుతం నడుస్తుంది. అది ఆయన ఉద్దేశం కూడా పేదరికంలో అట్టడుగున ఉన్న పేదవాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన సంస్థ అది. మనం చేసేది కూడా అదే కార్యక్రమం కాబట్టి నేను కూడా ఆ సేవా కార్యక్రమం చేద్దామనే ఉద్దేశం మీద నేను లయన్స్ క్లబ్లో చేరటం జరిగింది. ఆ తర్వాత నేను లయన్స్ క్లబ్లో చూపెట్టిన సేవలకు గాను ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఆ మెల్విన్ జోన్స్ కొడుకున్నాడు, ఇప్పుడు తండ్రి చనిపోయాడు, అతని పేరు మీద న్యూయార్క్ నుంచి మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ అని ఒక అవార్డుని రిలీజ్ చేస్తారు. దానికి ప్రస్తుత అధ్యక్షుడు డగ్లస్ అలెగ్జాండర్. ఆ న్యూయార్క్ నుంచి అలెగ్జాండర్ గారి సైన్ తోటి నాకు కూడా సూర్యాపేటలో అవార్డు ఇవ్వడం జరిగింది. నాతో పాటు భద్రాచలంలో 3 ఇచ్చారు. లయన్స్ క్లబ్లో ఈ మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ అనేది చాలా అత్యున్నతమైన గౌరవం. ఎక్కడైనా 100 మంది సభ్యులు సమావేశం అయితే ఈ మెల్విన్ జోన్స్ ఫెలోషిప్ ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెట్టి మమ్మల్ని గౌరవిస్తారు. ఆ యొక్క అవార్డు నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో నాకు సహకారం అందించిన భద్రాచల వాసులందరూ కూడా నా యొక్క అభినందనలు. కళాభారతి, సాహితీ స్రవంతి, ఇతర సాంస్కృతిక సంస్థలలో మీ పాత్ర, మీ ప్రవేశం ఎప్పుడు జరిగింది సార్? భద్రాచలంలో చాలా సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చెప్పేది భద్రాద్రి కళాభారతి. భద్రాద్రి కళాభారతి భద్రాచలంలో పాకాల దుర్గాప్రసాద్ గారి పేరు వినేమంటారు మీరు. కొంతమంది ప్రముఖులు అల్లం నాగేశ్వరరావు కలిసి 18 సంవత్సరాల క్రితం స్థాపించారు. ఆ తర్వాత నా రిటైర్మెంట్ తదుపరి తరగతి వాళ్ళు నా దగ్గరికి ఒకసారి వచ్చి, సార్ మీ యొక్క సేవలు కూడా మాకు కావాలి, మీరు కూడా భద్రాద్రి కళాభారతిలో సభ్యులుగా ఉండి మీరు మమ్మల్ని ముందు నడిపించాలంటే నేను కూడా దానికి అంగీకరించి ప్రతి సంవత్సరం కూడా ఆ భద్రాద్రి కళాభారతికి నేను ఆర్థిక సహాయం అందిస్తుంటాను. మీరందరూ కూడా చూస్తూనే ఉంటారు కదా, ఇప్పుడు కూడా బయట ప్రపంచంలో ప్రముఖుల వ్యక్తుల్ని, సినీ రంగంలో ఉన్న వాళ్ళని, అన్ని వాళ్ళని పిలిపించే వాళ్ళు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తర్వాత సాహితీ సంస్థ, అది కూడా కొంతమంది కవులు, భద్రాచలంలో కవులు, కళాకారులు, సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరితో స్థాపించిన సంస్థ. వాళ్ళు కూడా మీ సహకారం మాకు కావాలండి, ఊరి పెద్దలు కదా అని ఏ కార్యక్రమం జరిగినా కానీ మమ్మల్ని పిలుస్తుంటారు. ఈ మధ్యనే డాక్టర్ విజయరావు గారు ఘంటసాల సంబంధించిన ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు రెడ్డి సత్రంలో. దానికి సుమారు 100 మంది కవులాళ్ళు వచ్చారు. అదే కాకుండా భద్రాచలంలో ఇంకా చాలా సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం నిర్వహించినా కానీ, ఇప్పుడే నిన్ననే చూశాను నేను, ఏబిఎన్ శ్రీనివాస్ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అట్లా ఘంటసాల రకరకాల ఏది జరిగినా కానీ మా దగ్గరికి వస్తుంటారు. భద్రాచల వాసులుగా మేము వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. ఏదైనా మనం దృష్టిలో పెట్టుకునేది భద్రాచల వాసుల్ని కొద్దిగా మనం ఆనందింపజేయాలి, మర్చిపోయిన ఆ కళాకారులను ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశం మీద
ప్రతిసారి కూడా వాళ్ళందరికీ కూడా మా సహాయ సహకారాలు అందిస్తుంటాము. చక్కగా అన్ని సంస్థలు కూడా ఇదే విధంగా కార్యక్రమాన్ని భద్రాచలం నిర్వహిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు కూడా వెనక ఉండి ముందుకు నడిపిస్తుంటాం. సార్, వెనకుండి నడిపించడమే కాకుండా మీరు కూడా ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసినవి క్షణాలు? నేను కూడా నా చదువుకునే రోజుల్లో నేను కూడా చాలా నాటకాలు వేశాను. మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మనం అటువంటి నిర్వర్తించకూడదు. మనం అతిథులుగా వెళ్ళే సందర్భంలో మనం అతిథులుగానే అక్కడ నిర్వర్తించాలి. అతిథులుగా వెళ్ళటం, వచ్చిన వాళ్ళకి మంచి ప్రతిభ కనపరిచిన నాటిక వేసిన వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అవార్డ్స్ ఇవ్వటం, నగదు పారితోషికం ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. ఇవన్నీ చేస్తుంటే మనకి చాలా మనసుకి ఉత్తేజం అనిపిస్తుంది. ప్రముఖ సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఖాళీగా ఇంట్లో కూర్చుంటే అతనికి రకరకాల ఆలోచన వచ్చి అతని బ్రెయిన్ పరిపరి విధాలుగా వెళ్తుంది. అదే ఆ వ్యక్తి బయట ప్రపంచంలోకి వెళ్ళి ఒక 10 మందితో, స్నేహితులతో కానీ ఆర్గనైజేషన్ వాళ్ళతో కలిస్తే అతని మైండ్ సెట్ వేరే విధంగా ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మనం ఎంత వయసు వచ్చినా కానీ ఎప్పుడు మనం బిజీగా సంతోషంగా ఉంటాం, ఎదరు వాళ్ళని నవ్వించడం, మనం నవ్వటం, ఈ విధంగా ముందుకెళ్ళినప్పుడే మనము ఎంతో ఆరోగ్యాన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ విషయంలో మాత్రం నేను పూర్తిగా ఇవన్నీ కూడా పాటిస్తాను. మీరు గౌరవ డాక్టరేట్ ఏ ఇయర్లో తీసుకున్నారు, ఏ సంస్థ నుంచి తీసుకున్నారో తెలుపగలరా? అది నేను గ్రీన్ భద్రాద్రిలో మేము చేస్తున్న ప్రస్థానంలో పర్యావరణం మీద చాలా కార్యక్రమాలు మేము నిర్వహిస్తుంటాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, నాకు ఇప్పటివరకు సుమారు 50 పైచిలకు అవార్డులు రాష్ట్ర, కేంద్ర, జిల్లా స్థాయిలో నాకు ఇవ్వడం జరిగింది. వీటన్నిటి కూడా మనము రకరకాల ఆర్గనైజేషన్లో పెడుతున్నప్పుడు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అని న్యూయార్క్లో ఒక సంస్థ ఉంది. వాళ్ళ అనుబంధ సంస్థ చెన్నైలో ఉంది. వాళ్ళు ఈ యొక్క భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఎవరైతే మంచి సేవా కార్యక్రమాలు చేసి అత్యుత్తమంగా ఉంటున్నారో వాళ్ళకి గౌరవ డాక్టరేట్ ఇస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. దాన్ని గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీ అంటారు. ఆ సంవత్సరం 2001లో జాన్యువరిలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ CEO నాకు కాల్ చేసి, సార్ మిమ్మల్ని గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీకి పర్యావరణంలో మీకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నాము, మీరు దాన్ని పాండిచ్చేరిలో జరిగే కార్యక్రమంలో వచ్చి స్వీకరించాలని నాకు ఒక ఆహ్వానం పంపారు. నేను ఆహ్వానం ప్రకారం అక్కడికి వెళ్ళి పాండిచ్చేరిలో అక్కడ జరిగిన కార్యక్రమంలో నేను పర్యావరణంలో గౌరవ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో కూడా మన పైనే ఉంది. సో ఇటువంటి గౌరవ రేటు తీసుకోవటం పర్యావరణంలో చాలా ఆనందం అనిపిస్తుంది. ఎంతోమంది రకరకాల సేవలు చేస్తుంటారు, కానీ గౌరవ డాక్టరేట్ తీసుకోవటం చాలా అరుదు. దానికి ఎవరు కూడా మన నామినేట్ చేయాల్సిన అవసరం లేదు. మన సేవలను వాళ్ళే అక్కడ గుర్తించి మనల్ని కాల్ చేసి మీ యొక్క బయోడేటా పంపించమని అడుగుతారు. మన బయోడేటా మొత్తం పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని రికన్సిల్ చేస్తారు. ఇతను ఈ యొక్క డాక్టరేట్కి అర్హుడా కాదా అని. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆ గౌరవ డాక్టరేట్కి ఎంపిక చేస్తారు. చాలామంది కూడా అప్లై చేసుకుంటూ ఉంటారు, అందరికి కూడా ఇవ్వరు. సో నన్ను ఎంపిక చేసి ఇచ్చినందుకు మరి ఒకసారి గ్లోబల్ ఉమెన్ పీస్ యూనివర్సిటీ వారికి నా యొక్క అభినందన తెలియపరుస్తున్నాను. ITDA PO గౌతమ్ గారు మిమ్మల్ని ఆహ్వానించి ఉత్తమ సేవ అవార్డు ప్రదానం చేశారంట, అవునా సార్? భద్రాచలంలో ITDA PO గౌతమ్ గారు చెన్నై నుంచి వచ్చిన IAS ఆఫీసరు. స్వతహాగా అతను మొక్కల ప్రేమికులు, చాలా మంచి మనిషి. ఆయన రోజు కూడా ఏదైనా కార్యక్రమాలు ఊళ్ళోకి వెళ్ళటం కానీ, కొత్తగూడెం కానీ, పాలవంచ కానీ వెళ్తుంటే ఆ కారులో వెళ్తూ రోడ్డు పక్కన మొక్కలన్నీ గమనిస్తుండేవాళ్ళు అని చెప్పి నాకు ఆ PA చెప్పాడు. ఇటు నుంచి ఇటు చూస్తే మొత్తం ఆ మొక్కలు కనబడుతుండే ఆయనకి. ఆయన బయలుదేరిన గోళ్ళగట్ట కాడి నుంచి ఇలా బయలుదేరి రామాలు ఇలా వెళ్తుంటే ఎక్కడ చూసినా కానీ మన పెద్ద పెద్ద మొక్కలు కనబడుతుంటే ఆయన ఒకసారి ఎంక్వైరీ చేశారట. ఎవరు ఈ సంస్థ, ఏంటి ఇంత పెద్ద మొక్కలు ఉన్నాయంటే, ఎవరు వేశారు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే నాకు ఆ PA ఫోన్ చేశాడు ఒకరోజు. సరే ఇట్లా సార్ కూడా చాలా మొక్కల ప్రేమికులు, ఆయన వేద్దామంటే అవకాశం లేదు, వాళ్ళ దగ్గర చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, మేము పెద్ద మొక్కలు తీసుకొచ్చి రాజమండ్రి తీసుకొచ్చి ఇప్పుడు కూడా వేస్తుంటాము. అప్పుడు ఆయన చూసి ఆ భద్రాచలంలో ఎవరున్నాడంటే అప్పుడు నేను అధ్యక్షుడిని,
ఆ గ్రీన్ భద్రాద్రికి. ఆ అధ్యక్షుని రమ్మని నన్ను పిలిపించారు. ఆయన పిలిపించి నాకు ఆ స్పెషల్ అవార్డు ఇచ్చి పంపించారు. మనం కూడా ఆ అవార్డు ఇవ్వటం కూడా చాలా మనకి భద్రాచల వాసులకి, మా గ్రీన్ భద్రాద్రి సభ్యులందరికీ కూడా చాలా సంతోషదాయకమైన వార్త. ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డులు సంపాదించుకున్నారు? లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మీకు స్థానం దక్కించుకున్నారని తెలిసింది. దానిపై మీ స్పందన? నేను నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే రోజుల్లో ఐటీడీఏలో ఉన్న పిఓస్ దగ్గర నుంచి నేను 8 డిస్ట్రిక్ట్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఆ తదుపరి నేను గ్రీన్ భద్రాద్రిలోకి వచ్చిన తర్వాత సుమారు 43 అంటే మొత్తం కలిపి 50 అవార్డులు తీసుకున్నది. అందులో మనం చెప్పాలంటే అది పెద్ద లిస్టే ఉంటుంది. తెలంగాణ రత్న, వృక్షమిత్ర, హరితమిత్ర, రకరకాల అవార్డ్స్ ఉంటాయి అందులో. అవన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. వైజాగ్ నుంచి తెలంగాణ రత్న తీసుకున్నాను, విజ్డమ్ నుంచి కళారత్న, హైదరాబాద్ నుంచి పర్యావరణ రత్న, ఇలా రకరకాల అవార్డులు కూడా నేను తీసుకోవడం జరిగింది. లయన్స్ క్లబ్ నుంచి నాకు 5 అవార్డులు ఉన్నాయి. ఇవే కాకుండా మీకు అదనంగా నాకు ఇచ్చినవి కొంటే ఇప్పుడు భద్రాచలంలో ఉన్న ఏఎస్పీలు ఉన్నారు 3. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, రోహిత్ రాజ్, వినీత్, వీళ్ళ 3 కూడా నాకు నేను చేసిన సేవలకి నాకు ప్రత్యేకమైన అవార్డులు ఇచ్చారు. 50 పైచీలకు అవార్డులు ఉన్నాయి. అవార్డులు గురించి నేను ఇప్పుడు కూడా చూడలేదు. మన కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకు వెళ్ళిపోవటమే. ఎంతోమంది మనని విమర్శించే వాళ్ళు కూడా ఈ సమాజంలో ఉంటారు, అది సహజం. మనం మాత్రం మన కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. నేను మా సంవత్సరంలో ఒక 6 నెలలు విదేశాల్లో కూడా ఉంటాను. నేను మా అమ్మాయి దగ్గరికి, మా అబ్బాయి దగ్గరికి. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అక్కడున్న పర్యావరణ పరిస్థితులు, మన ఇండియాలో ఉన్న పరిస్థితులు, అక్కడున్న ప్రజల యొక్క నాగరికత, వాళ్ళు నివసించే విధానం, వాళ్ళు పాటించే ఆచారాలు, మన దగ్గర పాటించే ఆచారాలను కూడా నేను కంపేర్ చేసి చూస్తుంటాను. దాని విషయంలో కూడా ఒక 2 విషయాల మీద నేను చెప్తాను, ఎందుకంటే మన ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ నియంత్రణ, చిన్న తప్పు కూడా చేయరు. అంటే మనం తప్పు చేస్తున్నామని కాదు, ఆ విషయంలో మనం కొద్దిగా తప్పిదాలు చేస్తుంటాం. సెల్ఫ్ డిసిప్లిన్ మనకు ఉండదు, స్వీయ నియంత్రణ కూడా పాటించాం. అలాగే వాళ్ళందరూ కూడా చాలా కఠోరమైన క్రమశిక్షణ ఉంటుంది. మనం ఎదురై కనబడినా కానీ మన ముఖం కూడా చూడరు. మనం అలా కాదు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి మన అలవాటు ఏంటంటే ఎక్కువ మనుషులు చూడటం, వాళ్ళతో పలకరించడం. వాళ్ళు ఎక్కువగా ఇళ్లలోనే ఉంటారు. చాలా పొద్దున్నే 7 గంటలకు లేస్తారు, సాయంత్రం 7 గంటలకు పడుకుంటారు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ నాగరికత అంతా మంది వేరుంటుంది. ఏదైనా మనకంటే ఒక 100 సంవత్సరాలు వాళ్ళు ముందున్నారు. దాన్ని చేరుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు అందరూ కూడా మన గురించి కూడా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను మన యువతకు కూడా నేను చేసేది ఏంటంటే కష్టించి పని చేయాలి, ఏ రంగమైనా సరే. ఈ సందర్భంగా యువతకు కూడా నేను చిన్న సందేశం వదలుచుకున్నాను. స్వామి వివేకానంద అని ఒక సంఘ సంస్కర్త ఉన్నారు, రామకృష్ణ పరమహంస శిష్యుడు, కలకత్తాలో ఉండేవారు. చిన్న వయసులోనే చనిపోయాడు. చాలా చిన్నతమైన తెలియగలవాడు. ఆయన ఎక్కువ అమెరికా వంటి దేశాలు పర్యటిస్తున్నప్పుడు వాళ్ళ శిష్యులకి ఎప్పుడు కూడా ఆయన చెప్తుండేవాడు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ అండ్ హార్డ్ వర్క్. ఏమీ లేదు, తెలుగులో సింపుల్గా అన్ని శక్తులు మనలోనే ఉంటాయి. మనం చేయలేని పనులు ఏమి ఉండదు. ప్రతిదీ మనం చేయగలము, సాధించగలం. ఒకటేంటంటే మనం ఖచ్చితంగా అది సాధించగలమని పట్టుదలతో ముందుకెళ్తాం. అలా చేస్తే ఎవరైనా సాధించగలరు. ఇప్పుడు మనం అన్నీ చూస్తూనే ఉంటాం. సామాన్య మానవుని మొదలుకొని ర్యాకెట్లో పైకి చందమామ దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. మా కుమారుణ్ణి ఉదాహరణ తీసుకుందాం. భద్రాచలంలో పుట్టాడు, అక్కడ ప్రెసిడెన్షియల్ అవార్డు తీసుకున్నాడు అమెరికాలో. ఇది చాలు, అదే కృషి, పట్టుదల. మనం చేయాలని పట్టుదల మనం ఏదైనా సాధించగలం. ముందు ముందు కూడా ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న ఇది కూడా. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, రోజు నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అవి చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఒక విలేకరు ఫోన్ చేసింది, మధు అని లేడీ. సార్ ఇట్లాగా కొద్దిగా ఇలా ఉంది, కొద్దిగా నాకు హెల్ప్ కావాలి సార్, మీరు కొద్దిగా సపోర్ట్ చేయాలి.
ఒక దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, సార్ మాకు ఇలాగ ఒక అమ్మాయి నిన్న భద్రాచలంలో వెళ్తూ యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, మీరు మీ బృందం వచ్చి తప్పనిసరిగా మాకు విజిట్ చేయాలి. ఇంకోసారి ఇంకో కాల్ వస్తుంది, సార్ మా ఇంట్లో కొన్ని చెట్లు ఉన్నాయి, అవన్నీ ఎండిపోతున్నాయి, మీరు ఉన్న పళంగా వచ్చేసి చూసి మాకు దానికి సంబంధించిన ఏదైనా మీరు చెప్పాలి. లేదు మీకు మనము హాస్పిటల్లో సపోర్ట్ చేయండి సార్ అని చెప్పాడు. లేదు మొన్న ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చింది, లయన్స్ క్లబ్ అని ఉంటే, సార్ నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, 35,000 రూపాయలు కట్టాలి, నా దగ్గర పైస లేదు, మీరు తల్లి తంటే అమ్మాయిని కూడా పెట్టుకుని వచ్చారు, మీరందరూ కరుణిస్తేనే మేము దాన్ని కట్టుకుని అప్పటికప్పుడు మేము తల 1,000 రూపాయలు వేసుకొని 35,000 తయారు చేసామని ఇచ్చాడు. ఇలాంటి సేవలన్నీ చేస్తున్నప్పుడు మనకు ఎంతో హాయి మనస్తృప్తి ఇస్తుంది. ఆ సేవలను ఇలాగే కొనసాగించాలని అనుకుంటున్నాను. మనకి భగవంతుడు మన దయ వల్ల అన్నీ కూడా నేను ఎటువంటి భేషజాలికి పోకుండా, ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపడం నాకు అలవాటు మొదటి నుంచి కూడా. మన మిత్రులందరూ కూడా చాలామందికి తెలుసు. అటువంటి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే మనం ఎటువంటి కమిట్మెంట్స్ లేకుండా ముందుకెళ్ళి క్రమశిక్షణతో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి కూడా రావు. నాకు తెలిసి నేను ఎటువంటి ప్రాబ్లం కూడా ఇంతవరకు ఫేస్ చేయలేదు. కాబట్టి ప్రశాంతంగా నీ సేవా కార్యక్రమం చేయదలుచుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా భద్రాచల వాసులకి ఎవరికి ఏ సహాయం కావాలన్నా మీ ఛానల్ నుంచే నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎవరైనా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, నా నుంచి సహాయం పొందవచ్చు. నా పరిధిలో నేను వాళ్ళకి తప్పనిసరిగా శక్తుల సహాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, దీనికి మిమ్మల్ని వెనకుండి నడిపించింది ఎవరు, మేము తెలుసుకోవచ్చా? తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా వారి దైనందిన జీవితంలో ఎన్నో ఆటుపోటుని ఎదుర్కొంటారు. అవన్నీ అయిన తర్వాతే వాళ్ళు విజయ తీరాలకు చేరుకోగలరు. బాల్యంలో కానీ, మనం కౌమారంలో కానీ, యుక్త వయసులో కానీ ఇవన్నీ మనం ఇండివిజువల్గా ఉంటాము. ఆ తర్వాత మనకి వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగిన తర్వాత వారితో పాటు మనం సహజీవనం చేస్తూ అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ముందుకెళ్తుంటాము. నా స్వీయ అనుభవంలో నేను చేసిన ఈ కార్యక్రమాలు, నేను సాధించిన ఈ అవార్డులు, వీటన్నిటికి కూడా నా శ్రీమతి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆమె పేరు ఇందాక చెప్పాను కదా, మంజులారాణి. చాలా ధైర్యం గల వ్యక్తి. క్లిష్టమైన సమస్యలు నాకు ఏర్పడినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి నేను ఒకంత భయపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆమె మాత్రం ఎప్పుడు భయపడలేదు. నేను భయపడతాను క్లిష్టమైన సమస్యలు పరిష్కరించే దిశలో, ఎవరైనా భయపడతారు. ఆమె భయపడినట్టు ఎప్పుడు చూడలేదు. చాలా ధైర్యంగా మీరు ముందుకెళ్ళండి, మీరు ఇందులో విజయం సాధిస్తారు. ఇంగ్లీష్లో చెప్తుంటారు, వెన్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ మిస్టేక్ యూ ఆర్ నాట్ అఫ్రైడ్ టు ఎనీబడి. మాకు మా ప్రాజెక్ట్ ఆఫీసర్స్ చెప్తుంటారు, ఎటువంటి తప్పు మనం చేయనప్పుడు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎంతోమంది అధికారులు చెప్తుంటారు, వాళ్ళు ఏంటి తప్పు చేయరు, తప్పు చేయనప్పుడే మనం ఇవన్నీ. ఇప్పుడు నేను 35 సంవత్సరాలు సర్వీస్ చేశాను, ఎన్ని అవార్డులు ఎన్ని చేశాను. ఇప్పుడు మనకి ఎటువంటి నా మీద ఏమి రాలేదు, ఎటువంటి ఆరోపణలు లేవు. కావాలి మనం క్రమశిక్షణగా పనిచేయటమే. ఆ విషయంలో మా శ్రీమతి పూర్తిగా నాకు సహకరించింది. అలాగే పిల్లల్ని పెంచడంలో కూడా తల్లి పాత్ర చాలా మోహం. మా కొడుకు కూతురు ఆ విధంగా ముందుకు వెళ్ళారంటే దానికి కారణం మా శ్రీమతి. ఈ సందర్భంగా ఆమెకి నా యొక్క అభినందనలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఆమెకు పూర్తిగా కృతజ్ఞత తెలియపరచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమం ఈటీవీ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలు నా నుంచి రాబట్టారు. మిత్రుడు చైతన్య గారు వాళ్ళ బంధువు ఒక అతను ప్రకాష్ రావు అని, అతను నా క్లాస్మేట్. చైతన్య కూడా నాకు బాగా పరిచయం. అలాగే జగను, మీరందరూ కూడా సార్ యొక్క కార్యక్రమం చేయాలని నాకు ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు, మీది ఎలాగ తప్పనిసరి హైలైట్ చేసి చేయాలన్నారు. ఈ సందర్భంగా మన ఈటీవీ యాజమాన్యం అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు. భవిష్యత్తులో మీ యొక్క ఛానల్ కూడా ఇంకా ముందుకు సాగి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి భద్రాచలంలో మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఈ సందర్భంగా ఆ సంస్థకు కూడా నా యొక్క ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తున్నాను. అలాగే భద్రాచల వాసులందరూ కూడా మంచి మార్గం వైపు పయనించి
భద్రాచలానికి మంచి పేరు తెచ్చి రాముడు నడయాడిన భద్రాచలం ఇది. ఇప్పుడు మనకి రామాలయం కూడా రెనోవేట్ కాకపోతుంది. మీకు ఇంకో లాస్ట్ విషయం కూడా నేను చెప్పలేదు. మీరు ఈ గ్రీన్ భద్రత అంటే రోడ్లు మొక్కలు ఏం నాటం అనుకుంటారు, అలా కాదు. రామాలయంలో కూడా నేను ఉచితంగా సేవలు అందించి అక్కడ కూడా ప్లాంటేషన్ చేశాను. ఏఎస్పీ ఆఫీస్, కరెంట్ ఆఫీస్, ఎవరు నన్ను అడిగినా మనం ఎవరికి కూడా కాదను. వాళ్ళు చిన్న కానీ పెద్ద కానీ అంతకంటే పెద్ద కానీ ఎవరికైనా సరే నిత్యం మనం నా యొక్క సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరి నుంచి ఎటువంటి ప్రతిఫలం కూడా మేము ఆశించాము. ఈ 14 సంవత్సరాల్లో కూడా నా యొక్క గ్రీన్ భద్రాద్రి విషయంలో కంప్లీట్ మా యొక్క ఈ ఆర్గనైజేషన్ అన్నిటికీ కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నాం. అలా చేయటంలోనే మనకు తృప్తి ఉంటుంది. ఈ సందర్భంగా భద్రాచల వాసులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. పర్యావరణ ప్రేమికులు లైన్ డాక్టర్ గొల్ల భూపతిరావు గారు, మీరు మాతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. మా ప్రేక్షకులకు మీ వివరాలన్నీ తెలియజేసినందుకు మా ఏటీవీ తరపున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.